ఇప్పుడు ఉల్లిగడ్డ సంగతి ఏమంటావు అత్తమ్మ? నేను ఉల్లిగడ్డలు తీసుకో, మళ్ళీ ఇది ముడత కూడా దొంగతనం చేసినావు అంటావు. మన తీసుకొని అటు పెట్టు. దొంగతనం చేసిన అయితే ఆ మాట మాట్లాడుతావు. నువ్వు కూడా కరెక్ట్ మాట్లాడు, నువ్వు కూడా మంచిగా మాట్లాడు. కొడతావా? హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు ప్రాంక్ ఏంటంటే ఉల్లిగడ్డల మీద ప్రాంక్ అట చెప్పే అదేనా? ఉల్లిగడ్డల అయితే ఏం ప్రాంక్ ఇద్దామని ఆలోచించినప్పుడు మా భార్య ఏమన్నదంటే అక్క మీద నేను ఒక ప్రాంక్ చేస్తా ఉల్లిగడ్డల మీద అంటే సరే చేయని చెప్పానన్నా. మరి ఏం తెద్దో చూద్దాం, ఓకేనా? చూడండి ఇక. అక్క అక్క మీ అమ్మ లేదా? పిలువు మరి. ఉల్లిగడ్డలన్నీ వేణి ఎక్కనాయి. ఉల్లిగడ్డలన్నీ వేణి. ఉల్లిగడ్డలన్నీ ఎత్తుకువేయరు. బయట వాళ్ళు అయితే రారు. బయట వాళ్ళు అయితే మా ఇంటికి రారు. నువ్వైతే వస్తావు మా ఇంటికి. ఎక్కడో కొడుతుంది సీనా. నువ్వే తీసుకున్నట్టున్న ఉల్లిగడ్డలు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నువ్వే తీసిన ఉల్లిగడ్డలు. తీయలేదు నీ చూడు మరి, చూద్దురా బుట్ట నిండా వనిపెట్టిండు. ఉల్లిగడ్డలు బుట్ట నిండా వనిపెట్టిండు. చూడు మరి నువ్వే బుట్ట నిండా పెట్టిన ఉల్లిగడ్డలు సగానికి వచ్చినాయి. ఉల్లిగడ్డలు అది సగానికి వస్తే నన్నేం చేయమంటావు? మరి ఓలత్తారు, నువ్వు తప్ప ఎవ్వరు మా ఇంటికి. కరెక్ట్ రారు. నేనైతే ముట్ట, నాకు అవసరం లేదు ఉల్లిగడ్డలు. నాకే పట్టాను ఉల్లిగడ్డలు. 20 కిలోల ఉల్లిగడ్డలు ఉన్నాయి నాకు. నీ ఉల్లిగడ్డలు నేనెందుకు ముడతా? ఉల్లిగడ్డలు అని పోయినాయి అక్క. బయట వాళ్ళు ఇప్పుడు వీళ్ళు రారు మా ఇంటికి, వాళ్ళు మా ఇంటికి రారు, వీళ్ళు మా ఇంటికి రారు. మీరు తప్ప ఎవ్వరు కూడా రారు. నువ్వైతే వస్తావు ఇంట్లోకి. 24 గంటలు నువ్వే వస్తావు అన్నా కాదా? మరి నువ్వే తిస్తావు. ఇక వాళ్ళు తిస్తారు. ఇక నేను వచ్చినంత మాత్రం ఉల్లిగడ్డలు ఎందుకు ముడతా రాజిత? నేను ఒకనాడు ఎల్లిగడ్డలు పోయినాయి. ఉల్లిగడ్డలు పోతే అడిగితే అక్కని అడిగితే అనుకుంటే సైలెంట్ అయిపోయినా. నాకు నీ మీద అనుమానం వచ్చింది. కానీ ఇక అడిగితే ఏమన్నా అనుకుంటే సైలెంట్ అయిపోయినా. ఒకనాడు ఫ్రిడ్జ్లో అల్లం పెడితే అల్లం మాయమైపోయింది. ఫ్రిడ్జ్ కాడికి నువ్వే వస్తావు 24 గంటలు. అల్లం 1/2 కిలో అల్లం కొనుక్కొని పెట్టుకున్నా, ఆ అల్లం కూడా వేయింది. అది నువ్వే తీసినావు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. అది కూడా నేను అడగలేను. ఒకసారి చూసినా 2 సార్లు చూసినా. పోనీలే అక్క పెద్దది కదా అడగద్దని అప్పుడు ఆకున్నా నేను. ఇప్పుడు ఉల్లిగడ్డలు బుట్ట నిండా వనిపెట్టిండు మా ఆయన. బుట్ట నిండా పెట్టిన ఉల్లిగడ్డలు సగానికి వచ్చినాయి. అది నువ్వే తీసినావు అక్క. నన్ను అడుగుడేంది, ఉల్లిగడ్డలు పోయినాయి అనుడేంది? నాకు అర్థమైతే లేదు. నేను ఉల్లిగడ్డలు ఎందుకు ముడతా? ఉల్లిగడ్డలు లేక ముట్టినా నేను. పక్కింటి వాళ్ళు ముట్టరు కదా అక్క. ముట్టారు, మరి నేనెందుకు ముడతా? నీకు తెలవాలి, నీ ఉల్లిగడ్డలకు తెలవాలి. నువ్వు నన్ను అడగద్దు ఉల్లిగడ్డల కాడ. నువ్వే తీసినావు అక్క. అవి నువ్వే తీసిన ఉల్లిగడ్డలు. ఇక అబద్ధం ఆడకి. అబద్ధం ఆడకంటే నువ్వే తీసినావు అన్నట్టు నేను అంటున్నా కదా. మాట్లాడుతున్నావు. నువ్వే తీసినావు ఉల్లిగడ్డలు. నేను తీయలే ఉల్లిగడ్డలు ముట్ట. నువ్వే తీసినావు. ఇక తీసినాను ఒప్పుకో. ఇక గట్ల ఎందుకు ఒప్పుకుంటా? నువ్వే తీసినావు. నువ్వు తప్ప ఉల్లిగడ్డలు తీసినావా నేనెట్లా ఒప్పుకుంటా? నాకేం తెలుసు అవి. నువ్వే తీసినావు అక్క. పోయి మా ఇంటి పక్క గుడిసి వేసుకుర్రు. అంత 24 గంటలు మా ఇంటికి వస్తారు మీరు. ఇంటికి వస్తాం. మీరు వచ్చి నుంచి అన్ని పోతున్నాయి. తప్పుగా మాట్లాడుతున్నారు. గట్ల ఉంటుంది మరి. ఏమైంది రాజిత? నీ సామాన్లు నేనెందుకు ముడతానే? మీరే తీసిర్రు. మీరే తీసిరు ఉల్లిగడ్డలు. నేను తీయలే. నీ ఉల్లిగడ్డలు అస్సలు తీయలేదు. సరే చెప్పు. నీ తోపంటి సంగతి నాకు తెలియదు, నీ ఉల్లిగడ్డల సంగతి నాకు తెలియదు. నువ్వే తీసినావు. ఎందుకు అది చెప్తావు అని. నువ్వే తీసినావు ఉల్లిగడ్డలు. నేను ముట్టలేరు అయితే. నువ్వే తీసినావు అక్క. నీ ఎల్లిగడ్డలు ముట్టలేదు. ఉల్లిగడ్డలన్నీ 2 కొని పెట్టినవా? అవును, పెట్టిన ఉల్లిగడ్డలన్నీ నేను పెట్టినాక 2 ఒకటో వేసుకున్నా. తర్వాత ఉల్లిగడ్డలన్నీ మాయమైపోయినాయి, సగానికి వచ్చినాయి. ఎన్ని ఉల్లట్లు నేను ఎవరేసుకోమన్నారు కూరలా? నేను
ఉల్లిగడ్డలే ఒకటి రెండు వేసుకున్నాక అంతే. ఉల్లిగడ్డలన్నీ దొంగతనం చేసింది అక్క. నన్ను దొంగతనం చేసిన వాడు ఎందుకు రాజుతాను? అక్క తప్ప ఎవరు రారు. ఇక చిర్రు కథ వీడికి వచ్చినప్పటి నుండి అన్ని ఓడా అవుతున్నాయి మా ఇంట్లో. ఏం తెలుసు మరి ఇక మాకు. వీళ్ళు తీసి ఓవ్వలు రారు మరి ఇంటికి. ఇగో నిండా నిండుండే నిండా ఇగో నిండా నిండుండే నిండా. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చెప్తా అన్నా ఒక్కరు దొరకలేకపోయారు. ఇద్దరిద్దరు గట్ల మాట్లాడేది నాకు అర్థం కాదు. గట్ల అంటారు ఎందుకు? ఉల్లిగడ్డలు నేనెందుకు ముడతా? నువ్వే తీసినావు. అదో గట్ల దొంగతనం పెట్టద్దు. నువ్వే ఇంటి తీసినావు. పక్క పట్టేసుకుంటా ముట్టుడేనా ఇక? నువ్వే తీసినావు అక్క. ఎందుకు మాట్లాడుతావు పెద్ద? కరెక్ట్ కాదు నువ్వు అనుడు. తీసినావు, నువ్వే తీసినావు. నేను తీయలే. నీ ఉల్లిగడ్డలు నేను ఎందుకు ముడతా? నాకేమవసరం? నాకు ఇంట్లో సామాన్ లేదా? మరి ఉల్లిగడ్డలు అంటే అట్లా, మరి ఎల్లిగడ్డలు ఎల్లిగడ్డల సంగతి నాకు తెలియదు. ఉల్లిగడ్డల దగ్గరుండి మాట్లాడుకోండి. ఎల్లిగడ్డలు దగ్గరుండి మాట్లాడుకుంటే కొట్టుకుంటామేంది? దగ్గరుండి మాట్లాడుకుంటే కొట్టుకుంటామేంది? నేను రణాన్ని, నేను నీ మరణాన్ని, నేను విలయం, నేను ప్రళయం. ఎల్లిగడ్డలు, అల్లం ఫ్రిడ్జ్ కాడికి ఎవరు వస్తారు? నువ్వే వస్తావు కదా. ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టుకుంటే నువ్వే వస్తావు. నువ్వే తీసినావు. కొంచెం దూరం ఉండి మాట్లాడు ఫస్ట్. నువ్వే తీసినావు. నువ్వే తీయలేదు రాజిత. నేను తీయలేదు. ఇక అనకి ఇక తీర్త తీసినా తీయలేదు. నీ ఉల్లిగడ్డ తీర్త తీసినా. నువ్వు అడగనుంటివి నన్ను. చెల్లి ఒక రెండు ఉల్లిగడ్డలు ఇవ్వంటావు. నాకు రెండు అనక నాలుగైదు ఇద్దుంటే కాదు. ఉల్లిగడ్డలు నన్ను అడగనుంటివి నువ్వు. నన్ను అడుగుతూ ఒకటి అనక నాలుగైదు ఇద్దుంటే కాదు. ఇక నేను అత్తమ్మతో చెప్పినాక నేను దొంగతనం చేసేసేయండి. ఇన్ని రోజులు అత్తమ్మ అవుతుంది కానీ అన్న నా గుణం అత్తమ్మకు తెలుసు. అత్తమ్మని పిలిపించి మాట్లాడతావు. నువ్వు బేబీ అత్తమ్మని తోలు నాన్నమ్మని తోలుతారా అన్నాడు. ఓ నాన్నమ్మ దగ్గరకు తొందరగా ఊరుకు. ఇద్దరిద్దరు ఒక తిరగనే మాట్లాడుతున్నారు. నేను దొంగతనం చేసిన అన్నట్టు. నేను మధ్యలోకి వచ్చిన అనుకో, మా ఇద్దరి మధ్యలోకి వచ్చిన పెద్ద పేరు అయితే నాకు ఇక్కడ. నేను పోయాడు ఉంటా, నువ్వే ఇసురుకో ఇక. నేను పోయాడు ఉంటా, నువ్వే ఇసురుకో ఇక. ఏం ఉత్సాహం అండి? పనికిమాలిన ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. సరేనా? ఇసురుకోమనుడు ఒకసారి రెండు సార్లు చూస్తారు అక్క. ఒకసారి రెండు సార్లు చూస్తారు. ఊకే సామాన్లు పోతే ఇవ్వాలి. ఉల్లిగడ్డలు పోయినా రేపు ఇంకో బస్తా పోతుంది. ఎవరిని అడగాల నేను ఉల్లిగడ్డలు ఎవరిని అడగాల నేను? నీ ఇష్టం అది. కొట్టుకునేదో కొట్టుకోకు. నీ ఇష్టం అది. నన్ను అడగద్దు నువ్వు. లేదు నువ్వే నన్ను అడగద్దు. కరెక్ట్ కాదు అది. నీ ఉల్లిగడ్డల సంగతి, నీ ఎల్లిగడ్డల సంగతి, నీ అల్లం సంగతి నీకు తెలవాలి. నువ్వు నన్ను అడుగుడు కరెక్ట్ లేదు. కాదు. నువ్వే తీసినవు. చూసారా సార్ డబుల్ యాక్షన్? చూడాగో అంటే బీర్లో తీసారు. బీర్లు కూడా ఇక బావ తీసింది కావచ్చు. లేదు కుటుంబ ఇస్తుంది కావచ్చు ఎవరికైనా. లేకపోతే బావకి ఇచ్చిన కావచ్చు దొంగతనం తీసుకోపోయి. అంటే మొత్తం మీద దొంగ ఏం మాట్లాడుతున్నావు రాజిత? పెద్ద చిన్న విలువ లేకుండా అట్లా మాట్లాడద్దు. పెద్ద చిన్న విలువ ఉంది అక్క. పెద్ద చిన్న విలువ ఉన్నప్పటికీ ఉల్లిగడ్డలు పోయినా అడగాలి, ఎల్లిగడ్డలు పోయినా అడగలే, అల్లం పోయినా అడగలే, బీర్లు పోయినా అడగలే. ఇక ఆఖరికి ఈ ఉల్లిగడ్డలు పోయేసరికి అంటే అడిగినక్క నేను. ఈ వస్తువులన్నీ ఇట్లా పోయేసరికి అంటే ఒకసారి రెండు సార్లు చూస్తారు. ఊకొక చూస్తారు అక్క. అత్తమ్మ వస్తుందా? ఇంకా అత్తమ్మని చెప్తుంది మన అత్తమ్మ చెప్తుంది. ఆగి మరి ఇన్ని రోజులు మీరు రాకముందు ఇప్పుడు అత్తమ్మని చెప్తుంది. మీరు రాకముందు ఒక్క వస్తువు కూడా పోలే మా ఇంట్లో. అంటే ఇప్పుడే మీరు వచ్చినాకనే పోయినాయి. ఇప్పుడు అత్తమ్మ చెప్తుంది మనకు. చూడత్తమ్మ ఇక ఉల్లిగడ్డలు పోయినాయి, అల్లం పోయినాయి, ఎల్లిగడ్డలు పోయినాయి. దగ్గరికి వచ్చి మాట్లాడు. అల్లం పోయింది అంటుంది, ఉల్లిగడ్డలు పోయినాయి అంటుంది, ఎల్లిగడ్డలు పోయినాయి అంటుంది, బీర్లు కూడా పోయినాయట. నేనే తీసుకుపోయి మేము వాడుకుంటున్నామట. ఇంటి పక్క పట్టు గుడిసేసుకుర్రు మీరు. గుడిసెలు వేసుకొని అన్ని తీసుకుపోకుండా ఇంట్లో పెట్టుకుంటున్నారు అని అంటుంది. చూడదావునత్తమ్మ ఇక మొన్న ఇది రెండా వనిపెట్టిండు ఉల్లిగడ్డలు. కొనిపెట్టిన ఉల్లిగడ్డలు కొన్నాక రెండేమో వేసుకున్నా నేను అంతే. రెండు వేసుకునేందుకు కాదు సూత్తే కల పొద్దునేసరికి మళ్ళీ ఉల్లిగడ్డ కడుకు పోయేసరికి అంటే సగమే ఉన్నాయి. రాత్రి ఎత్తుకుపోయినట్టుంది. రాత్రి ఎత్తుకుపోయినట్టుంది. ఎంతకి తెగించారా? అయితే తీసుకోగా చూసినావా మరి? చూసారంటే ఇక వీళ్ళు తప్ప ఎవరున్నారు? ఇక బయట వాళ్ళు అయితే రారు మన ఇంటికి. తీసుకోగా అయితే చూడలేవా? చూడలేను కానీ ఇక ఫ్రిడ్జ్ కాడికి ఆ ఫ్రిడ్జ్లో అల్లం పెట్టిన. ఫ్రిడ్జ్ కాడికి ఎవరు రారు. అక్క తప్ప ఎవరు రారు. ఇప్పుడు వాటర్ ఎండాకాలం కదా, కూల్ వాటర్ కోసం అని ఊకల్లా పెడుతుంది. ఫ్రిడ్జ్ కాడికి అక్క తప్ప ఎవరు రారు. కూల్ వాటర్ కోసం అని వచ్చింది తీసుకొని పోయింది అక్కనే. చూసినావా? బయట వాళ్ళు అయితే రారు. అల్లం తీసుకుపోగా చూసినావా? కరెక్ట్ మనిషి దొరికావయ్యా. చూడలేను కానీ బయట వాళ్ళు అయితే రారు. అక్కనే వచ్చింది. ఉల్లిగడ్డలు తీసుకుపోగా చూడలే, అల్లం తీసుకుపోగా. ఎల్లిగడ్డలు కూడా వేణి ఎత్తమ్మా ఇంట్లోనే పెట్టిన నేను. పోతే వేయినాయే కానీ మనిషి తీసిందని చూసినావా? చూడలేను. చూడండి ముఖం పట్టుకుని మరి నేను ఎవరిని అడగాలి? ఎత్తుకపోతారా? అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మనుషుడంగా ఎత్తుకపోరు కదా, దొంగ సాటుగా ఎత్తుకపోతారు. అది పోయినాయంటే అనుమానం ఎవరి మీద పడతారు? ఇంటి పక్క ఒకటోళ్ళు అయితే పడరు కదా. ఎట్లా ఎందుకంటే వాళ్ళు రారు, తీయరు, పోరు. ఇంటి పక్కకు ఉన్న వాళ్ళు వీళ్ళనే.
మళ్ళీ 24 గంటలు నీళ్ళ కానీ దానికని ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఎవరు తీసినట్టు అర్థం? తీసినంత వచ్చినంత మాత్రాన తీస్తారా? ఏ కొంపదామ తీసిందని పురుపు ఉండాలమ్మా. తీసిందని పురుపు ఉంటే నువ్వు తీసినావంటే అది అర్థం ఉంటుంది. కానీ పాపం అది చూడకపోతే చేయకపోతే నువ్వే తీసినప్పుడు దానికి పువ్వు ఎంత బాధ అనిపిస్తుంది. మరి ఎటువైనా చెప్పమను. ఎటువైందంటే అదే చెప్తుంది. ఇద్దరు ఒక్క తీరే మాట్లాడుతురు తీసినావు అన్నట్టు. గిన్ని రోజులే నేను వచ్చి నాకు గుణం నీకు తెలియదా? అదైతే ముట్టేది కాదు, అదైతే వేస్తే ముట్టది. మరి దాని గురించి నాకు తెలియదా? మరి నా గురించి నీకు తెలియదు అత్తమ్మ? నీ గురించి కూడా తెలుసు, కానీ అదే తీసిందంటే తీయంగా చూస్తే మరి అప్పుడు వీళ్ళు రాకే ముందుకు ఏదైనా వస్తువు పోయిందా? పోయిందో పోలేదో కానీ ఒక్క వస్తువు పోలే మనకు కూడా తీసేటోళ్ళు ఉంటారు. ఇదేమో అడిగి నేను ఎప్పుడు 24 గంటలు ఇంటికన్నా ఉంటా. ఎప్పుడు అక్కనే వస్తుంది. కొంగు సాటు పెట్టుకొని పోయిందో ఎట్లా పెట్టుకొని పోయిందో నేను చూస్తాను. అది 2-3 సార్లు ఇట్లా పెట్టుకో చూడిగా 2-3 సార్లు ఇట్లా పెట్టుకో చూడిగా ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఇట్లా పెట్టుకుని నువ్వు అది అట్లా మాట్లాడితే నువ్వు కూడా గిట్లా మాట్లాడతావు. నిజంగానే మాట్లాడుతుండే అత్తమ్మ. నువ్వు చూడలే చూడని మాటలు పట్టుకొని పిలిపించి మాట్లాడు తప్పు కదా అది. నేను ఇంట్లో పని చేసుకుంటామని పని చేసుకుంటుంటే సీరియస్గా అక్క అక్క అని పిలిస్తే ఎందుకు పిలుతుందో మరి. పిల్లలకి ఇట్లా బాత్రూమ్ వేరు కావచ్చు, కడగడానికి నీళ్ళు పోయడానికి పిలుతుంది కావచ్చు అని నేను అనుకుంటున్నా. లేదక్క అది కరెక్ట్ కాదే, అది కరెక్ట్ కాదు. నువ్వే తీసినా అక్క. ఇక తీసుకుంటూ మళ్ళీ గట్టే తీసుకున్నా అని చెప్పు. కాదు ఇప్పుడు వాళ్ళిద్దరు అక్క వెళ్ళండ్రు. వాళ్ళు ఏమన్నా మాట అనుకుంటే నువ్వు వచ్చి నడమ సర్ది చెప్పాలి. మళ్ళీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే అదేమన్నా పద్ధతినారా? లేవే మనం ఉల్లిగడ్డలన్నీ పోతున్నాయి. అన్ని పెద్ద ఎత్తుకుపోతుంది. ఒక్కసారి కూడా వస్తే అనుకోకపోతుంది. ఇట్లా ఎన్ని పోయినాయి, మస్తు సార్లు పోయినాయి. ఆఖరి దానికి సర్ది చెప్పి నా పానం ఏంది. ఆఖరి ఇప్పుడు ఏమన్నది, నేను పోతాను ఏమన్నా వేసుకుంటా, నా మధ్యలోకి రాకు, నువ్వు మధ్యలోకి అయితే మాత్రం మంచిగా ఉండదు అని చెప్పని అన్నది. నేను ఏమంటావు ఇక ఒక్కసారి అంటే పొనవుకున్నాను ఇన్నిసార్లు అయిన తర్వాత సరే నువ్వేమైనా వేసుకుపోవే అన్న. ఇక మీరు కొట్టుకుంటారా తిట్టుకుంటారా జుట్టు పట్టుకుంటారా మీ ఇష్టం అన్న. ఎట్లేదని జుట్టు లేదు కాబట్టి కొట్టుకుంటారు కావచ్చు. ఇక ఎట్లేదని జుట్టు లేదు కాబట్టి కొట్టుకుంటారు కావచ్చు. ఇక చెప్పినావు ఇట్లా చెప్పాలి, ఇట్లా చెప్పితే ఆడళ్ళకు మస్తు గుణం వస్తుంది. అందుకే కదా చెప్పేది. కానీ నువ్వు ఇలాంటప్పుడు ఏం చేసేది ఉంటే ఉల్లిగడ్డలు పోతున్నాయి, ఎల్లిగడ్డలు పోతున్నాయి, అల్లం పోతుంది, బీర్లు తీసినాము అని అంటే ఆ బీర్లు దాగుతుంది మాటకి. కానీ ఇట్లా మాట్లాడు పద్ధతి కాదు ఇది. అస్సలు పద్ధతి కాదు. ఇద్దరిద్దరు అదే మాట మీద ఉన్నారు. ఒక్కళ్ళు ఏదో తప్పు చేస్తే ఇంకొకరు సర్ది చెప్పాలి. కానీ ఇద్దరిద్దరు అదే పని మీద ఉంటే మీకు ఎవరు చెప్తారు? అట్లా కాదు. ఏం చేయాలంటే మీరు ఈ 3-4 ఇస్త్రీలు పోయినాయంటే ఇప్పటి నుంచి కనిపెడతా ఏ మనిషిది ఇస్తుంది. ఇది ఉట్టిగా పిలిచి మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు, తప్పు నాదే అంటారు అని. నువ్వు ఏ కారణంగా జాగుండన్నా ఈ ఇస్త్రీలు ఎట్లా పోతున్నాయని చూసి దొరకబట్టి మాట్లాడు. మా చుట్టూలో 4 పిలిపిస్తే ఇది కరెక్ట్ కాదు అని మేము నిలదీసి మాట్లాడతాం. కానీ నువ్వు ఇట్లా మాట్లాడు మాత్రం పద్ధతి కాదు బిడ్డ. నువ్వు నేనే కాదు, నువ్వు 10 మందిలో పోయి పిలుచుకొచ్చి కూర్చున్నబెట్టి అయ్యో నా ఉల్లిగడ్డలు పోతున్నాయి ఎల్లిగడ్డలు పోతున్నాయి నువ్వు పంచేది పెట్టినావు అనుకో, వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆమె దియ్యంగా నువ్వు తీసినావా అంటారు. అంటే చూడండి నువ్వు ఆమె మీద ఎట్లా నిందలు పెడతావు అని నీదే తప్పు అంటారు. నా మాటిని ఇక నువ్వు తీసుకుపోయి అందులో పెట్టుకో. అంటే పోనీ ఇక పోనీ అంటే పోయినాయా మీకు తెలిసింది కదా పోతున్నాయా అని. ఇక నుంచి వెళ్ళన్నా పద్ధతిగా ఉండి ఇతరులు కాపాడుకోండి. కానీ ఇద్దరు నుంచి మాత్రం చెప్తున్నా, నా వస్తువులు గిట్ట నాకు రాకపోయింది అనుకో నిన్ను మాత్రం దూరంగా కొడతా. పక్క చెప్తున్నా మీరిద్దరు ఏమని వేసుకోరు. అంటే ఇప్పుడు ఓల్ తీసిరు అన్నట్టు అత్తమ్మ. మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పంగా కూడా గట్లే మాట్లాడుతుర్రేంది వీళ్ళిద్దరు? ఇగో నువ్వు ఏం మరి కాకు, నీ గురించి నాకు అన్ని తెలుసు. ఈడో మెంటల్ గాడు ఉన్నాడు, పిల్లానికి అన్ని బతులు పెట్టే లెక్కలు ఈయన దగ్గరనే ఉన్నాయి. రెచ్చగొట్టి ఆగం చేసుకుంటాడు. ఈడే మునుగుతాడు, నువ్వే మునుగవు. పట్టుపట్టని 10 మందిలో పడితే తప్పోళ్ళు అంటారు. అస్సలు కాదు అదే బతులు పెడతా కానీ ఎప్పుడు బతులు పెట్టలేదు. పడితే తప్పోళ్ళు అంటారు. అస్సలు కాదు అదే బతులు పెడతా కానీ ఎప్పుడు బతులు పెట్టలేదు. అది బతులు పెడుతుందని నీకు తెలుసు, మరి నువ్వెందుకు అట్లా చెప్తున్నావురా? అంటే అట్లా కాదు, ఇవి డైరెక్ట్ పెయిన్ అని తెలుసు కాబట్టి చెప్తున్నా. పోతే వేయినాయి కానీ దానికి పురుగు లేదు కదా. పురుగు లేని మాట పట్టుకుంటే అది పద్ధతి కాదు. అర్థం చేసుకోరు చేసుకోపోరు వాళ్ళ పనాలు వేసుకోపోరు. ఇప్పుడు ఉల్లిగడ్డ సంగతి ఏమంటావు అత్తమ్మ? తీసింది అక్కడే తీసింది అంటే అయిపోతుందా? దొరకబట్టి కొని ఎవరు రారు నా ఇంటికి, ఎవరు రారు. అక్క తప్ప ఎవరు రారు. నేను ముట్టలే
నీ ఉల్లిగడ్డలు ముట్టలేని ఏం అల్లం ముట్టలే. మాట్లాడుతున్నావు అక్క నువ్వు? అత్తమ్మ ధైర్యం తీసుకొని మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు. నీ అల్లం వెల్లిగడ్డలు నీ ముట్టలే. నువ్వే నాకు తీసినావు. అవసరం లేవు అవి. మీది కత్తుంది. కొడతావా ఇట్లా? కొడతావా? కొడతావా? నువ్వు మీది కత్తున్నావు, కొడతావా? నువ్వు దొంగతనం పెట్టుడు కాదు, నా బస్సులో దొంగతనం చేస్తావు, నా బస్సులో దొంగతనం పెట్టుడు ఏంది అత్తమ్మ? నాకు తెలుసు అది ఇప్పుడు అట్లా నిన్న అనుడు పద్ధతి కదా నేను నేను చెప్తున్నా ఇంట్లో ఉన్నా, ఇంట్లో ఉంటే అక్క ఇక రా అని అంటే ఎందుకు అని వచ్చేవరకల్లా నాకు ఉల్లిగడ్డలు వేయినాయి, అల్లం వేయినాయి, ఎల్లిగడ్డలు వేయినాయి, బీరులు కూడా వేయినట, బీరులు కూడా బీరులు కూడా ఇవన్నీ నేను తీయలే. నన్ను అడగద్దు నువ్వు. అయినా కరెక్టే గానీ మీ ఇంట్లో ఇద్దరు తాగరు బీర్లు, మీరు ఎవరు తాగరు. మీ ఇంట్లో బీర్లు ఎక్కడి? నువ్వు నాకు దొంగతనం కావాలని పెట్టినట్టు కాదు అత్తమ్మ ఈ మాట. తాగపోతే తెచ్చుకోమా ఇక మేము. ఎందుకు తెచ్చుకుంటావు? తెచ్చుకుంటాం. ఏ పనికి మాకు తెచ్చుకుంటారు? చుట్టాలు వస్తారు ఇంటికి. చుట్టాలు రాలేరు కదా. చుట్టాలు వచ్చిర్రు. రాకముందుకి అంటే ఏదో ఉన్నది కదా. వచ్చిర్రు, చుట్టాలు వచ్చిర్రు. రాకముందుకే చచ్చి పెట్టుకుంటా అన్నట్టు స్టాకు. చుట్టాలు వచ్చిర్రు, చుట్టాలు వస్తారు, తాగనంటే వాళ్ళనే ఉన్నాయి. దగ్గరున్న కాడ ఇద్దరం అకేళ్ళం కాబట్టి లొల్లిలు పెట్టుకోవద్దు, కలిసి ఉండాలని నా ఉద్దేశం. నువ్వు ఇట్లా లొల్లి పెట్టుకుంటే నాకు అర్థం నేను కూడా ఇన్ని రోజులు గట్టిన అనుకున్నా అక్క. నేను కూడా ఇన్ని రోజులు గట్టిన అనుకున్నా. ఈ ఉల్లిగడ్డలు ఎల్లిగడ్డలు అల్లం పోయేసరికంటే బుద్ధి అయితే అక్క చెల్లె అని ప్రేమగా మాట్లాడుకుందాం. లేకపోతే నీ జాగాలో నువ్వు ఉండు, నా జాగాలో నేను ఉంటా. ఇట్లా లొల్లి పెట్టుకుంటూ కరెక్ట్ కాదు. ఈ ఉల్లిగడ్డలు తీసుకో. మళ్ళీ ఇది ముడితో కూడా దొంగతనం చేసినాం అంటావు. మన తీసుకొని అటు పెట్టు. దొంగతనం చేసిన వాళ్ళు అయితే ఆ మాట మాట్లాడతారు. దొంగతనం చేసిన వాళ్ళు అయితే ఆ మాట మాట్లాడతారు. అమ్మమ్మమ్మ నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ, దీంతో పళ్ళపోతున్నాను భయ. ఇప్పుడు ఇది తీసుకో. దొంగతనం చేసిన వాళ్ళు అయితే ఈ మాట మాట్లాడతారు. కాపాడుకోమను తప్ప. దొంగతనం చేయకపోతే నిజాయితీ తీసాను లేకపోదు. ఎవరైనా పక్క పంటలు చూస్తే మానం పోతుంది. కాదు దొంగతనం కాదత్తమ్మ. దొంగతనం చేయకపోతే నిజాయితీ తీసి లేకపోనా? దొంగతనం చేసి కాబట్టి దొంగతనం చేసిన పొడిలు కడుతున్నా అత్తమ్మ ఈ మధ్య. ఇవన్నీ కాదు, ఎవరి జాలాలు ఊర్రి చక్కగా ఉండ్రి. ఆ ఉల్లిగడ్డలేవు ఇంకా సగం కొని ఇవ్వమను, మళ్ళీ పెట్టుకుంటే మా జాలం మేము ఉంటాం. ఈ మాట్లాడే కరెక్ట్ కాదు ఇది. కొనిచ్చడం మరి. ఉండు రాజా, నువ్వు కరెక్ట్ ఏ అక్క, నువ్వు కూడా కరెక్ట్ మాట్లాడు. నువ్వు కూడా మంచిగా మాట్లాడు. మాట్లాడండి. నువ్వు కూడా మంచిగా మాట్లాడు. లొల్లి పెట్టుకోకు, మంచిదాన్ని కాదు చెప్తున్నా నేను. ఒక్కసారి చెప్పినప్పుడు ఇను, నువ్వు గంట నేను దొంగతనం చేయలేదు. నీ కానీ నీవు ఏ వస్తువుల్ని ముట్టలే, నీ అల్లం ముట్టలే. లేదు, నువ్వు కూడా లొల్లి పెట్టుకోకు. ఇక కరెక్ట్ రాజిత, నువ్వు నేను కూడా లొల్లికి సిద్ధంగా లేను. చక్కగా పోయించాలి. లేదు, నువ్వు లొల్లికి సిద్ధంగా ఉన్నావు, నేను లొల్లికి సిద్ధంగా లేను. లొల్లి ముంగడ పెట్టిందే వరే. మరి ఉల్లిగడ్డలు వేయని అని అంటున్నా నేను. నేను ముట్టంగా చూసినావా నువ్వు? చూసినా చూడలేదు, నువ్వు చూడండి అట్లా మాట. చూసినా, నిరూపించు. చూసినా కొంగు కింద పెట్టుకుని పోయినావు. కొంగు కింద పెట్టుకుని పోయినావు. రజిత మరి చూడత్తమ్మ ఎట్లా మాట్లాడుతుందో. ఏం మాట్లాడుతుండ్రు? మీకు ఏమన్నా అక్క చెల్లె చిన్న పెద్ద ఏమన్నా తేడా ఇన్ని రోజులు గట్టిగా గౌరవించిన నేను. పెట్టింటే అత్తమ్మ నేను. కాదు, మీ దగ్గర తేడా కనబడుతుందా అని ఎవరన్నా ఇట్లా లొల్లి పెట్టుకుంటే పక్క పంటలు పై పంటలకు ఇస్తే వాళ్ళకి సినిమా చూసినంత ఫీల్ అవుతారు వాళ్ళు. ఎందుకు ఇట్లా మరి చూడు, పెద్దది అక్క గట్ల మాట్లాడంగా చిన్న నేను ఎట్లా మాట్లాడాలి? మాట్లాడుతుంది? గంట బెదిరిసినట్టు మాట్లాడుతుంది. తీత తీసినా నువ్వు ఒప్పుకోవాలి. నేను అని అంటానా? అది ఎట్లా ఒప్పుకుంటా చెప్పు? తీసినా అనుకుంటది, ఒప్పుకుంటది. అది తీయకపోతే నిన్ను ఒప్పుకోమంటే ఎట్లా ఒప్పుకుంటా చెప్పు? తీసిన వాళ్ళు ఎక్కడన్నా తీసిన మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? దొంగతనం చేసి దొంగకు నాలుగు. అది దొంగతనం చేసింది అనుకో. దొంగతనం చేసినప్పుడు మనం దాన్ని అనరాదు. అది చూస్తే అంటాం, చూడకపోతే ఎన్ని వస్తువులు పోయినా మనం కూడా సరే పోతే పోంది. నువ్వు కూడా ఏం చెప్పన్నా, చూడ ముందు గట్టిగా దొంగతనం చేసుకొని రా. వాళ్ళు వేరే నిన్ను అడిగినప్పుడు మాట్లాడదాం. గంతే. ఆ దొంగతనం అట్లా నేర్పు. ఇప్పుడు ఇది అది అదినే తీయలేదు, తీసిందని అది ముందు కచ్చడ పెట్టింది. ఇక నువ్వు కూడా తీసుకొని రా అంటే అట్లా నేర్పితే మొగడంటే మొగడే, మొగడంటే మొగడు కాదు నా మొగడు అన్న పాట. మస్తుంది ఈడు. ఇద్దరు వాడుకుంటారు ఇక. నువ్వు పేర్లు పెట్టకక్క. నువ్వు దొంగతనం చేసిన పేర్లు పెట్టకు. నువ్వు దొంగతనం చేసిన పేర్లు పెట్టకు మమ్మల్ని. ఎదో ఎటకారాలు వద్దు. దొంగతనం పెట్టుకుంటా మేము పేర్లు పెట్టాను. దొంగతనం చేసిన మేము పేర్లు పెట్టాం. తిరిగి నువ్వు పేర్లు పెడుతున్నావు. చూడు, నా మీద నువ్వు అదే నీ మీద పెట్టిన మరి. కూర్చొని పాడుకోరు. నీ మీద పెట్టా నేను. నీ మీద పెట్టా నేను. మళ్ళా అదే మాట, మళ్ళా అదే నాకు దొంగన అయితే దొంగతనం పెట్టాలి. నేను దొంగని కాదు, ఇంతవరకు నేను ఏ వస్తువు ముట్టలే. నాకు ముట్టాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఇంట్లో పట్టాని వస్తువులు కొనుకొచ్చి పెడతాడు బావ. నువ్వు కూడా చూసినావు. చూసుకుంటా కూడా మళ్ళీ దొంగతనం పెడుతున్నావు అంటే నాకు అర్థమైతలేదు. అది కాపాడుకొని అట్లా కాదు, నీకు అర్థం కాలే. ఇప్పుడు ముజార్త్ ఏమంటుంది, పట్టిని కొనుకొచ్చి పెడుతుండు అంటే అర్థమైంది. వాళ్ళు తెత్తలేరు, మనే తీసుకోకుండా అలా పెడుతుర్రు. ఏమనంటే తెత్తుండన్న పేరు ఒకటి ఉన్నది, ఆ సామాన్లన్నీ మనే అన్నట్టు అర్థం. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? అత్తమ్మ నువ్వు గొనంగా చూడలేదు అత్తమ్మ నా సామాను? అత్తమ్మ కావాలందాడు.
అగో అత్తమ్మ ముంగట్న అత్తమ్మకి చెప్పి అత్తమ్మ కొన్ని పెట్టినావు. అత్తమ్మ నేను ఉల్లిగడ్డలు కొంటున్నా, నువ్వు రా అత్తమ్మ, నా అత్తమ్మని కావాలని ఉల్లిగడ్డలు కొండు. అత్తమ్మని పిలుచుకొచ్చి ఉల్లిగడ్డలన్నని అనకక్క ఉల్లిగడ్డలన్నని అత్తమ్మని పిలుచుకొచ్చిరు. నువ్వు అట్లా తీసేసినట్టు మాట్లాడకు, తీసేసినట్టు అస్సలు మాట్లాడకు. నువ్వు అబద్ధాలు మాట్లాడకు. ఏం మాట్లాడతావు? చూడలేదా? ఇప్పుడు అత్తమ్మ ఏమంటా చూసినా అంటది. మన ఇద్దరి మధ్యలో సర్ది చెప్పడానికి నేను చూసినా, నాకు సర్ది చెప్తాను. వాస్తవమే కదా. లేదక్క అబద్ధాలు. ఎవరకే వాళ్ళతో వరకు వాళ్ళిద్దరు ఒక తీర మాట్లాడినప్పటికీ వాళ్ళతో మనం ఏం మాట్లాడలేము. సర్ది చెప్పిన ఇనే రకం కాదు. ఎవరన్నా నత్తే నేను మాట్లాడతాను, నువ్వు చక్కగా కరెక్ట్ కాదత్తమ్మ, దొంగతనం పెట్టున్నాక నువ్వు చక్కగా నేనున్నా కదా. నువ్వు ఇప్పుడు నువ్వు దీనికి చెప్తే ఇనే రకం కాదు, ఆడికి చెప్తే ఆడినే రకం కాదు. ఇద్దరిద్దరు ఒకటైనప్పుడు వాళ్ళు పిచ్చిలు లెక్క ఉన్నప్పుడు నేనేం చెప్పాలి? అర్థం చేసుకుంటే చెప్తా, కానీ అర్థం చేసుకుంటలేరు వాళ్ళు. నువ్వు నేను ఎవరైనా నచ్చి మాట్లాడితే నేను మాట్లాడతా. నువ్వు వేసింది మళ్ళీ అత్తమ్మ ఉంటే ఏడ్చుకుంటూ పోతుంది. అబ్బో చిన్న కథ కాదు ఇది. అత్తమ్మ ఉంటే ఏడ్చుకుంటూ పోతుంది. అబ్బో చిన్న కథ కాదు ఇది. ఇవే తగ్గించుకుంటే మంచిది. బాగా నేడుతున్నావు మళ్ళీ. కొనుక్కరమ్మా, అన్న వచ్చిన తర్వాత కొనుకొచ్చి పెట్టు. ఉల్లిగడ్డలు అయితే కొనుకొచ్చి ఎడితే ఎడితే కానీ పద్ధతేనా? ఏంటిదమ్మా? ఇంటికి పెద్ద అయినా ఏడవద్దు. అట్టి అనవసరంగా ఎందుకు ఏడిపిస్తురు? నిజంగా నువ్వు చూడకపోతివి, నువ్వు చూడకపోతివి, ఇట్లా ఎందుకు ఏడిపిస్తురా? చెప్తా చెప్పే నువ్వే గట్టి చెప్పు. అక్క మీద ఉల్లిగడ్డల ప్రాంక్ తెస్తామని అనుకున్నాం మేమిద్దరం. నేను ఆయనతో చెప్పాను. ఆయనతో చెప్తే సరే అన్నాడు. సరే అన్నాక ఉల్లిగడ్డల ప్రాంక్ తీసినాం. అక్కకి తెలియదు అంటే అర్థమవుతుంది. ఇది చూసి అక్క మీద చెప్తే ఉల్లిగడ్డల మీద అంటే ఎట్లా ఎట్లా చెప్తున్నావు? తర్వాత మళ్ళీ సారీ చెప్తాయి. అట్లా ఏడితే ఎంత బాగా అనిపిస్తుంది చెప్పు. అంత ఏడ్చేదాకా తీస్తారా? ఏదో ముత్యం అంతా తీయాలి కానీ పద్ధతి కాదు అది. అక్క అక్క వీడియో తీస్తున్నావు అక్క, వీడియో తీస్తున్నావు. ఉల్లిగడ్డల ప్రాంక్ బాధపడ్డా. సారీ అక్క, సారీ. నువ్వు పెద్ద కదా, సారీ. దొంగతనం దొంగతనం పెట్టలేను అక్క. అయ్యో ఫ్రాంక్ తీసినండి మీద వీడియో తీస్తుండు. గడ్జూడు ఒకసారి వీడియో తీస్తుడు. గడ్జూడు ఒకసారి నిన్ను అంటున్నా. నేను ఎప్పుడన్నా అన్నానా? నువ్వు వచ్చి గిన్ని సంవత్సరాలు అయితే నేను ఎప్పుడన్నా నువ్వు గంట ఘోరం చేసిన చిన్న వస్తువు కూడా వేయిందని అన్నా నేను అనలేదు. మరి నువ్వు పెట్టాలి ఉల్లిగడ్డ దొంగతనం గిన్నెలా బరగా అయిన నరాలన్నీ గుంజుతున్నాయి తెలుసా? దొంగతనం పెట్టేవారు కదా. పద్ధతి కాదు, పద్ధతి కాదు. మస్తు బాగా అనిపిస్తుంది. సారీ అక్క, దొంగతనం పెట్టేందుకు సారీ. వీడియో తీస్తున్నా, ఫ్రాంక్ తీస్తున్నా నీ మీద. ఓకేనా? బాధపడకు. సరేనా? గిన్నెలంతా అర్థం అనేసరికి ఇవన్నీ గుంజుతున్నాయి నరాలన్నీ. గిన్నెలో డక్ డక్ చూడు ఒకసారి. గడ్జూడు వీడియో దిక్కి ఉల్లిగడ్డల ఫ్రాంక్ చేసిన నీ మీద, అంతే. అంత మించి ఏది లేదు. ఇప్పుడు దెబ్బకు నాకు కూడా మస్తు బాగా అనిపించింది. ఇద్దరు ఒకటి మాట్లాడితే నేనేం చేయాలి? నిజంగా చెప్తున్నా, ఇది పెట్టుకుంటుందో అట్లా అనిపించింది. ఎప్పుడైనా చిన్న వస్తువేనా నీ మీద దొంగతనం పెట్టాలనుకున్నా. మరి ఉల్లిగడ్డ దొంగతనం పెడుతున్నా అంటే నువ్వు అంత సీరియస్ గా మాట్లాడేసరికి నేను అనుకోపోతే మరి వీడియో కదా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అక్క. హాయ్ చెప్పు. హాయ్. ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదా. ఇది మీకోసమనే, మీరు నవ్వుకోవడం కోసమనే తీసినాం. కాకపోతే ఇలా ఎమోషన్ కూడా అనిపించింది. నాకు చాలా బాగా అనిపించింది ఏడ్చేసరికి. అంత మంచి అనిపించింది. మధ్యలో ఆపేస్తాను అనుకున్న వీడియో కూడా. కాకపోతే ఏంటంటే ఇక కంటిన్యూ కానీ అని చెప్పని మళ్ళీ అట్లా ఆగిపోయినా. లాస్ట్కి ఏడవంగా మస్తు బాగా అనిపించింది. నాకు కూడా మస్తు బాగా అనిపించింది. కానీ నేను నిజమే అనుకున్నా, నాకు కూడా తెలియదు ఇది. నా కోడలు బాధపడితే అయితే చూడలేకపోయినా. ఏమనాలి వీళ్ళిద్దరిని అని మస్తు కోపం వచ్చింది. ఫస్ట్ టైం మా అక్క మీద ఫ్రాంక్ వేయడం, మా అక్క ఏడితే కూడా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక అక్క చెల్లెల కంటే ఎక్కువ మేము కలిసి ఉండం కానీ ఆ ఎమోషన్లో నాకు అనడానికి కూడా రాలేదు. కానీ తప్పలేదు తెచ్చుకొని అక్క మీద ఆ కోపం అనేది చూపించిన.
ఓకే. వీడియో గిన నచ్చినట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, పక్కన గంట సింబల్ ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి. ఓకేనా, బాయ్.